గంగుకు పెట్టు. గంగు అన్నిటికెళ్ళి ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. మీ ఫీలింగ్ ఏంటి? సూపర్. నుంచి కాదు మొన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఓ యు ఆర్ సో లక్కీ మ్యాన్. అయితే లక్ష కేవలం లొక్కలే. లోడ్ కాలేదురా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న అప్పుడేనట్టున్నది. ఇప్పుడు గంగు గారు రావాలి. గంగుకు మైక్ ఇవ్వండి. 1,00,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ ఫీలింగ్ ఏంటి చెప్పగలరు గంగు గారు? మాకు 1,00,000 మంది మాకు లైఫ్లు కొట్టి మాకు 1,00,000 చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు. మంచిగా సంబరం అనిపించింది. 1,00,000 మంది అయినరు. దేవుని దయ వల్ల మీరందరూ మంచిగా ఉండి మమ్మల్ని సుధం మంచిగా ఉంచుకొని దేవుడు మంచిగా చూసుకుంటే ఏరితే మంచిగా పెరిగిపోతే ఇంకా లైకులు కొట్టుండ్రి. మంచిగా సబ్స్క్రైబ్ ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మీ అందరి దయ వలన మేము మంచిగా ఉండాలా, మీరు మంచిగా ఉండాలా. 1,00,000 10 లక్షలు కావాలని 1,00,000 10 లక్షలు కావాలని కోరుకుంటున్నాము. ఏం కావాలా? 10 లక్షలు సబ్స్క్రైబ్ కావాలి చెప్పు. సబ్స్క్రైబ్. అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? నెక్స్ట్ మన ప్రియతమ నాయకుడు, మన నేచురల్ స్టార్ సందీప్ గారు మాట్లాడతారు. సందీప్ చెప్పు. అందరికి థ్యాంక్ యూ. మా ఛానల్ అందరికి సబ్స్క్రైబర్స్ చేసినందుకు. ఇంకా మా ఛానల్ ఇట్లనే చూసి ఇంకా వీడియోలు మంచిగా చెప్తారు. ఇంకా వీడియో చూసి మాది ఇంకా ఇంకొక లాగ్ ఛానల్ ఉంది, దాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరి. దీన్ని చేసినట్టు దాని ఎవరి 1,00,000 ఇంకా 10 లక్షలు లేదు, 10 లక్షలు 20 లక్షలు ఎవరి ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పుడు నేచురల్ యాక్ట్రెసెస్ ప్రవళిక గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఎదురు చూస్తున్నా ఎప్పుడు అని. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఇక చెప్పలేని మాటల్లో చెప్పలేను అసలు. కానీ నిజంగా నా హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను. ముందు మీరే చూస్తారు. ఇక బాగా ఎదురు చూసిన. నేను ఎప్పుడంటే ఒక 15K ఉన్నప్పుడు జాయిన్ అయినా వీళ్ళతోని. ఇక వీళ్ళతోని ట్రావెల్ చేసుకుంటా. వీళ్ళకంటే నేను ఎక్కువ వెయిట్ చేసిన. ఇదంతా వీళ్ళందరికి తక్కువ బాధ్యత ఉంది, ఇప్పుడు నాకు ఎక్కువ బాధ్యతలు. ఇక ఇది నాకు జాబ్ కాదు, ఇది నా ఫ్యామిలీ. మై విలేజ్ టాక్స్ అనేది ఇక నా హార్ట్. మన వాడకట్టు యాక్ట్రెసెస్ మా పెద్దమ్మలు మాట్లాడతారు. వాళ్ళు కూడా మన వీడియోలో యాక్ట్ చేసారు. వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేసారు. ఇప్పుడు మాట్లాడి వాళ్ళ అభినందనలు తెలియజేస్తారు. హలో ఫ్రెండ్స్, మీ అందరికి మా ధన్యవాదాలు. మా ఛానల్ పెంచినందుకు మీకు ధన్యవాదాలు. ఇట్లనే లైకులు కొట్టండి, మా వీడియోలు మంచిగా చూడండి. మా వీడియోలు మీరు చూడండి. చూద్దాం. నేను మాట్లాడను. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన మహిళా స్టాక్స్ ఓనర్ మా అమ్మగారు వరలక్ష్మి గారు. మా అమ్మగారు మాట్లాడు. అందరికీ నమస్కారం. మా వీడియోలు మీకు బాగా నచ్చుతున్నాయని మాకు తెలుసు. నో ఎమోషన్స్. 10 లక్షలు అవుతాయి. కమాన్, మనం చేయగలుగుతాం. ఏం కాదు ఏడద్దు. ఓకే, ఏం కాదు ఏడద్దు. ఆనంద బాష్పాలు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పు. 1,00,000 సబ్స్క్రైబర్స్ 10 లక్షలు కావాలని కోరుకుంటున్నా. మా వీడియోలు మీరు చూస్తుంటారు కదా, ఇట్లనే చూడాలి. ఇట్లా 1,00,000 సబ్స్క్రైబర్ అయినరు కాబట్టి ఇలాగే చూసి ఇంకా 10 లక్షలు చేయండి. చాలా సంతోషం. గుడ్. మా అమ్మ ఫస్ట్ టైం ఏమంటారు ఆనంద బాష్పాలు తీసుకున్నది. దుఃఖంతో కాదు, ఆనంద బాష్పాలు. దుఃఖం అంతే.
మై విలేజ్ టాక్స్ అనే ఛానల్ ఇప్పుడు కాదు, గత 1 year ముందే చాలా అయింది. 1.5 year అయిపోతుంది. కంటెంట్ తీసినాం. మా తమ్ముడు ఆల్రెడీ అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే ఒక అన్నకి ఇట్లా అనుకుంటున్నా అని చెప్పేసి వీడియోస్ చాలు చేసిండు. వీడియోస్ అనుకుంటూ తీసుకుంటూ ఉన్నాడు. చిన్న పిల్లలతో ఏదో ఒక వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఒక 1 year నుంచి స్టార్ట్ చేసినా కానీ ఇంత కష్టపడి చేసిన దానికి ఎప్పుడు కూడా ఫలితం రాలేదు. దానికి టైం అనేది వచ్చింది. అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటే మనకు వీడియోస్ తోటి ఏం వ్యూస్ వస్తలే అని చెప్పేసి కాన్సెప్ట్లో రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఆ త్రూలో స్టార్ట్ అయిన తర్వాత ఆ రీచ్ అనేది అవుతూ ఇన్స్టాగ్రామ్ త్రూలో అట్లనే కంటెంట్ మేకింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్క వీడియో తీసుకుంటూ ఇక్కడ దాకా యూట్యూబ్లో ఒక 50K నుంచి వెళ్ళి ఒక 10K కూడా వస్తుందో రాదో, 4000 గంటలు అవుతుందో కాదో అనుకున్న సమయం నుంచి వెళ్ళి అసలు మానిటైజేషన్ అనేది ఆన్ అవుతుందో అనేది కూడా తెలియకున్న టైం నుంచి వెళ్ళి ఇప్పుడు 100K సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు సాధించి ఈడు దాకా వచ్చి ఇంత చేసుకుంటూ ఇక్కడ దాకా ఉన్నదంటే అది మా తమ్ముడు ఒక్కోడే. మా తమ్మునికి సపోర్టు అంటూ నేను మా డాడీ మేమే చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. దీన్ని ఇంట్లోనే కొనసాగించుకుంటూ ఇంకా ముందుకు తీసుకుంటూ వెళ్తూనే ఉంటాడు, అది మాత్రం గ్యారంటీ. కానీ మీరు కూడా ఇలానే సపోర్ట్ చేసుకుంటూ ఇలానే ముందుకు తీసుకొని వెళ్తారని భావించి కోరుకునేది. ఇది మా ఫ్యామిలీ. డాడీ దుబాయ్లో ఉంటాడు, ఇది మా ఫ్యామిలీ. సపోర్ట్ చేయండి. మాకు 1,00,000 మంది అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 20 లక్షలు అయ్యేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఇప్పుడు పెద్దమ్మ, నువ్వు మస్తు నుంచి చేస్తున్నావు కదా, నాకు తెలిసి ఛానల్ స్టార్టింగ్ నుంచి ఉంది కావచ్చు కదా. ఉంది అంటే నువ్వు ఇప్పుడు ఎవరైనా కానీ సడన్గా ఈ ఫీల్డ్కి వచ్చేసరికి వేరే వాళ్ళు చుట్టాలు అనడం, చుట్టుపక్కల వాళ్ళు అనడం, అట్లా ఇట్లా వాళ్ళు వీళ్ళు అనడం, నీకు పర్సనల్గా ఏమైనా ఇబ్బంది కావడం, ఇట్లాంటివి ఏమైనా నువ్వు ఫేస్ చేసినవా? ఏమి వేయలేను. నేను సంతోషం కొద్దీ నా మన్మలు ఏస్తున్నారు అని అంటే అక్కడికి వెళ్ళి ఓల్కొస్తున్నా, పలనోళ్ళు వస్తున్నారు అని చెప్తే నేను సుగా ఏత్తా ఏమవుతుందో అని అన్న. ఆ పిల్లని పేరు ఉండే కళ్యాణి. నాన్న అమ్మమ్మ మేము వీడియోలు తీస్తున్నాము, బుచ్చక్కత్తుంది అని అంటే నాన్న సుగా ఓల్కపోని రోజు నేను వస్తానంటే నీ నోళ్ళు ఏమన్నారంటే నా నోళ్ళు ఏమంటారో ఈ మన్మలతో తీస్తానని అన్న వాళ్ళు వచ్చి మాధవకు చెప్తే మాధవ వచ్చిండు అడిగిండు తీస్తానన్న. వచ్చిన సంతోషం కొద్ది పని లేదు ఏం లేదు అలా దిగుతుంది చేస్తుంది అన్నారు ఎంతమంది అనుకున్నా నేను పట్టించుకోలేను. నేను చేసినందుకు నాకు ఇప్పుడు ఎక్కడికి పోయినా, అటు నిర్మల్ సైడ్ పోయినా, అటు గజల కుంటల కాడికి అయినా, నాకు ఎక్కడికైనా నన్ను నిలువిస్తున్నారు, నాతో ఫోటోలు దిగుతున్నారు. నాకు అదే సంతోషం అనిపిస్తుంది. నా మంది సుగా నన్ను ఏమంటలేరు, నా కొడుకులే కానీ నా కోడన్లే కానీ నన్ను ఎవ్వరు ఏమంటలేరు. బిడ్డలు, నా అల్లుళ్ళు, నా మన్మలు సుగా సంబరపడుతున్నారు ఈ వీడియోలు చూసి. నా మన్మలు అది అమెరికాకి వేయినరు, ఆస్ట్రేలియా వేయినరు, సౌదీ వేయినరు, దుబాయ్ వేయినరు. వాళ్ళందరూ అమ్మమ్మ నువ్వు ఎక్కదియ్యు, నువ్వు మంచిగా చేస్తున్నావు అమ్మమ్మ, నువ్వు మంచిగా దియ్యు, మేమే మిస్ అవుతున్నాం నీతో ఫోటోలు దిగాక, అందరు దిగుతున్నారు అమ్మమ్మ మాకు ఫోన్లలో వస్తున్నాయి అంటున్నారు. నాకు అదే బాగా సంతోషం అయిపోయింది. నా భర్త సుగా నన్ను ఏమంటలేడు, మంచిగా తీస్తున్నావు తీయు అని అంటున్నాడు. నాకు అందరితోని సంతోషం ఉన్నది. ఈ కాళ్ళ నొప్పులు చేయబట్టి నిలబడుతూ కొద్దిగా ఇబ్బంది బాధ అవుతుంది గంతే. కానీ నాకే బాధ లేదు, ఏది లేదు. ఇంకా అంత సంతోషమే. నన్ను ఎవ్వరు ఏమంటలేరు. మిమ్మల్ని ఇంత మంచిగా తీసుడు చేసుడు, అందరికి పరిచయం చేసుడు, ఆయన వేసుంటే ఆయన వయసు అయిందా ఎట్లున్నారు అని అంటే మన్మడే అని చెప్పుకుంటున్నా. 30 ఏళ్ళకి పైన ఉంటుందని చెప్పినావా మరి? 30 ఏళ్ళకి పైన ఉంటుందని చెప్పినావా మరి? మన్మడ అంటే 30 ఏళ్ళకి పైన నేను చెప్తాను. నీకే 70 ఉంటాయి, నాకు 100 ఉన్నాయి. మరి ఇంకేంది మన్మడికి ఎక్కడ ఉంటాయి? నాకు 100 ఉన్నాయి, నా మన్మడికి 50 ఉన్నాయి. పో నువ్వేం చెప్తావు? కోడలు సుగా నేనేమన్నా కానీ నా కోడలు తప్పు పట్టుకోదు. కోడలు వీడియోలల్లా బయట బిడ్డే.
అప్పుడప్పుడు వీడియోలలో ఇట్లా చెంపదెబ్బలు ఉంటాయి కదా, ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ లో కావాలనే కొడుతుంది. గట్టిగా కొడుతుంది ఒకసారి అయితే బాగా గట్టి కొట్టింది. గట్టిగా కొడుతుంది ఒకసారి అయితే బాగా గట్టి కొట్టింది. కామెడీయా మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయలా పడిపోతుంది. ఏం లేదు, ఫస్ట్ యూట్యూబ్ లోకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ యూట్యూబ్ లో వీడియో తీసినప్పుడు ఆడోళ్ళు వేసం వేసిన. ఆ వీడియో తీసినప్పుడు ఆడోళ్ళు వేసం వేసుడు అవసరమా నీకు, వాళ్ళ కోడ్ అవసరమా, ఆడుకోవచ్చు ఈడుకోవచ్చు, నీకు ఆ వీడియోలు అవసరం ఈ వీడియోలు అవసరం అన్నోళ్ళే ఇప్పుడు ఏమంటారు, మంచిగా ఇస్తున్నావురా వీడియోలు, అల్లకే పో, అల్ల నీ లైఫ్ ఉంది బీఫ్ ఉందా అంటారు. ఒక్కొక్కసారి కోపం కత్తాడు. ఎప్పుడు కోపం కత్తాడు, ఏదైనా మంచిగా లేకపోతే ఏదైనా గాలి పని చేస్తే వీడియో తీసేటప్పుడు రోరిస్తే అప్పుడు కోపం కత్తాడని. అప్పుడు బగ్గా క్లోజ్ ఉంటాడు నాతోనే. నేను బయట ఓల్తో తిరిగా ఎటువైనా అన్నతోనే. నేనేమంటా అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ వాళ్ళ ఇష్టం. నేనేమంటా అంటే యాక్టింగ్ చేస్తున్నాం ఆల్రెడీ స్టార్ట్ చేసి 5 to 6 months అవుతుంది రెగ్యులర్గా. సో యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నన్ను కొంచెం ఒర్రెచ్చు తగ్గేయాలి. నేను కూడా యాక్టింగ్ స్టార్ట్ చేసిన కాబట్టి నాకు కొంచెం ఏమంటారు ఆ ప్రెషర్ తగ్గిస్తే నేను ఇంకా కొంచెం కంటెంట్ కొంచెం ఫాస్ట్ రాసుకుంటా, ఇంకా వెళ్ళిపోతాం 200-300K. ఇంకో 1 year అయితే 1 million ఈజీ చేద్దాం. నెక్స్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి, సో యూట్యూబ్లో 1 lakh సబ్స్క్రైబర్స్ అయినందుకు ఒక 100 మందికి అంటే తినతందుకు కూడా ఉంటారు కదా, వాళ్ళకు మేమే మా ఇప్పుడు మేము ఉన్నాం కదా మా యూట్యూబర్స్, మా టీం ఫుడ్ ప్రిపేర్ చేసి ఏదైనా వెజ్ కర్రీస్, నాన్ వెజ్ చేద్దామా, వెజ్ అయినా 2 curries ఒక స్వీట్ రైస్ ఇట్లా చేసి మేమే చేసి ఇద్దామని మేము అనుకున్నాం ఫస్ట్. సో ఇప్పుడు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చినాక అది చేస్తాం, అది కూడా వ్లాగ్ లో పెడతాం. ఇది మా ఒపీనియన్, ఇది ఎట్లుంటుందో మీరు కూడా కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. సో ఇట్లా మనకు మంచి అచీవ్మెంట్స్ వచ్చినప్పుడు ఇట్లా మంచిగా హెల్ప్ కూడా అవుతుంది. గైస్ ఏదైతే మా కొత్త ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.